హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డాక్టర్ కేవి రమణారావు గారు రచించిన కలలోని నిజం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఇక కథ మొదలు పెడదామా? ఆమె మీ అమ్మలాగా లేదు? దూరంగా బెంచ్ మీద కూర్చున్న పెద్దావిడని భర్తకి చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపెంగ అరటిపండు తినిపిస్తోంది. అటువైపు ఓసారి చూసి తల తిప్పుకున్నాడు. రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు భర్తకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది జనని. అతను తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకు వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలవుతోంది. రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు. భర్త ముఖం ప్రసన్నంగా లేకపోవటం గమనించింది జనని. ఇక మన ఊరు ఎప్పుడో కానీ వెళ్ళరు. రిజిస్ట్రేషన్ రేపు కదా, రాత్రికి మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉండండి అనునయంగా చెప్పింది జనని. అది మన ఇల్లు కాదు, అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు. అనురాధ మీ చెల్లెలే కదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారేం? ఆ బంధం అప్పుడే తెగిపోయింది. వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలం ఇచ్చింది. అయినా ఎవరికిచ్చింది? మీ ఒక్కగానొక్క చెల్లెలికే కదా. మీరు ఆ ఇంటి గడప తొక్కి 2 ఏళ్ళయింది. ఆస్తి కోసం రక్త సంబంధం తెంచుకుంటామా? జనని వదల్లేదు. మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి గోడ మీద కూర్చుని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్నే చూస్తుంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తుంది. ఆమెకివ్వబట్టే కదా ఆ 6 ఎకరాల పొలమైనా మన కుటుంబం కింద సాగులో ఉంది. మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు. అనురాధ ఆడమనిషైనా కాయ కష్టం చేసి వ్యవసాయం చేయిస్తోంది. మన వాటా మనమేం చేశాం? బంగారం పండే మాగాణి అమ్మి ఈ నగరం కోసానెక్కడో ఇళ్ల స్థలాలు కొని కంప చెట్లకు తొండలకు వదిలేశాం. మాధవరావు భార్య వైపు కోపంగా చూశాడు. గోడ మీద కాకి అన్నం పొట్లం దగ్గరకొచ్చి భయంగా అటు ఇటు చూసి తినకుండానే వెళ్ళి మళ్ళీ గోడ మీద కూర్చుంది. కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. రైలు కూత వేసి బయలుదేరడానికి సిద్ధపడింది. చెల్లెల మీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నరసింహుల ఇంట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలీదు. సాయంత్రం చల్లపొద్దున 2 మైళ్ళు నడిస్తే మన ఊరు వస్తుంది. ఇంటికెళ్ళండి, అందరూ సంతోషిస్తారు. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జనని. రైలు ముందుకి నడుస్తుంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. మాధవరావు వాళ్ళది రాజంపేటకి పడమరగా 10 మైళ్ళ దూరంలో చెయ్యేటి గట్టు మీది అనునంపల్లె. ఏటికిటు అటు ముక్కారు పండే మాగాణి. తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచర్ అయినా ప్రవృత్తిరీత్యా వ్యవసాయదారుడు. అనువంశికంగా వచ్చిన 12 ఎకరాల మెట్ట భూమిని కాయ కష్టం చేసి మాగాణిగా మార్చాడు. మాధవరావు, అనురాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో ఎంఏ ముగించుకుని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే అనురాధ పెళ్ళయింది. కుర్రాడికి ఆస్తిపాస్తులు ఆట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమని మొగ్గు చూపారు. అనురాధకి తొలిచూలు ఆడబిడ్డ. మాధవరావు పెళ్లినాటికి రెండోది తప్పటడుగులు వేస్తోంది. అంతా సవ్యంగా నడుస్తుందనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణం పోయినంత పనైంది. చెన్నైలోని పెద్ద పెద్ద ఆసుపత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగి 1 ఏడాది పాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు. అతనికున్న ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది. కాంతయ్య తనకు చేతనైనంత చేశాడు. అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానేలేదు. ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది. కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కృంగిపోయింది. కాంతయ్య మంచం పట్టాడు. ఆపై ఆయన ఎక్కువ రోజులు బ్రతకలేదు. ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తి కూతురికిచ్చిపోయాడు. సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది. మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. రాను రాను వాళ్ళు వీళ్ళు అనటం మూలాన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని, ఆమెకి అవసరానికంటే ఎక్కువ ఇచ్చిందనే అభిప్రాయానికి వచ్చాడు. మొదట్లో వాదించాడు. తర్వాత తల్లి చెల్లెలతో మాట్లాడటం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవటం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది. మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది.
అనురాధకు వేరే జరుగుబాటు లేదు. ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు. ఎవరున్నా లేకున్నా భూమి అయితే కన్న తల్లిలా కడుపులో పెట్టు కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చేయదు. కనీసం కలో గంజో ఇస్తుంది. మనకేం, మీకు మంచి ఉద్యోగం ఉంది. ఇలా జనని ఎంత నచ్చ చెప్పినా మాధవరావు తలకెక్కలేదు. మంకుపట్టలో మార్పు లేదు. ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకొచ్చిన పొలమంతా అమ్మేశాడు. మిగిలిన భౌతిక బంధాన్ని తెంచుకుని రావటానికి ఇప్పుడు వెళ్తున్నాడు. రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది. తన ఊరెళ్ళడానికి ఇష్టపడని మాధవరావు 2 మైళ్ళ ముందే నరసింహులుంటున్న కోసూరులో బస్సు దిగిపోయాడు. ఆ రాత్రికి నరసింహులింట్లోనే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. నరసింహులు ఇల్లు అవడానికి డాబా అయిన 4 వైపులా పెద్ద పెంకుల వసారాలున్నాయి. ముందు వైపు వీధిలోకి ద్వారానికి ఇరువైపులా పెద్ద అరుగులు. రాత్రి భోజనం తర్వాత నరసింహులతో పిచ్చాపాటి మాట్లాడాక ఆ వీధి అరుగు మీద పక్క పరుపించుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. తన ప్రాంతాల గాలి పీల్చి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు. వీధి పొడవునా చెదురుమదురుగా కలిసిపోయిన ఇళ్ళు, చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబూచులాడుతుంది. అప్పుడప్పుడు చల్లని గాలి సడిచేయకుండా వీస్తుంది. తన ఊరు, తన బాల్యం, చెల్లి తను ఆడుకోవటం, తమ చిన్ని తగవులు తల్లి తీర్చడం మాధవరావుకు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. తన ఊరికి అంత దగ్గరలో, తన ఊరు కాని మరో ఊళ్ళో ఈ అరుగుల మీద ఒంటరిగా పడుకోవటం. అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్ర పట్టింది. నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా స్పృశించి నిద్రలేపినట్టయింది. కళ్ళు తెరిచి చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ జామో తెలియలేదు. ఎదురుగా తన కాళ్ల పక్కన వీధి వైపు ఎవరో ఆడమనిషి కూర్చుని ఉంది. తేరిపారా చూశాడు. ఇంతలో ఎక్కడి నుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది. ఆమె తన తల్లి సీతమ్మ. చిత్రంగా గుడ్డి వెలుతురులోనూ ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. పుల్లంపేట నేత చీర కట్టుకుని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. తన వైపే ఆప్యాయంగా చూస్తుంది. అదేమిటి ఇంత రాత్రివేళ ఇక్కడికి వచ్చింది? ఎలా వచ్చింది అసలు? అతనికి అంతా అయోమయంగా ఉంది. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోయింది. కష్టం మీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఏమిటి ఇట్లా వచ్చావు ఇంత రాత్రప్పుడు? ఎలాగో గొంతు పెగల్చుకున్నాడు. నీకోసమే. ఇంకా నా మీద కోపం పోలేదురా నాయనా. ఆమె గొంతులో ఏదో శీతల మార్దవం, గడ్డకట్టిన బాధ. ఎందుకొచ్చావు? నీకు నేనంటే ఇష్టం లేదు. చెల్లెలంటేనే ఇష్టం. నా ప్రాణాలన్నీ నువ్వేరా. తల్లికి బిడ్డల్లో తేడా ఉంటుందా నాయనా? ఆమె కంఠంలో వేదన. కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి. ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతుంది. సగం స్వగతంలా. ఆమె ముందుకు వంగి తన చెయ్యి పట్టుకుంది. ఆమె చెయ్యి చల్లగా ఉంది. ఆ చల్లదనం అతని ఒళ్ళంతా ప్రవహించింది. అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యం ఏర్పడినట్టు, ఒళ్ళి తేలికైనట్లు అనిపించింది. ఇంత చిక్కిపోయావేమిరా? అన్నం సరిగ్గా తింటున్నావా? ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తడికళ్ళలో ఉన్న ప్రేమ చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఇంటికి రాకుండా ఎక్కడ పడుకున్నావేం బాబు? ఈ నరసింహలున్నాడే, వీడికి ముఠాకక్షలున్నాయి. వాడనుకుని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని వచ్చినాను నాయనా. ఇంటికి రాకపోతే పోతివి. వెళ్ళి లోపల పడుకో. ఈ వేళప్పుడు ఇక్కడ వద్దు. నీకు చెప్పిపోదామని వచ్చాను నాయనా. ఆందోళనగా, ఆర్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడు భయంతో అటూ ఇటూ చూస్తుంది. మాధవరావు మగతలో ఉన్నవాడిలా తల ఊపాడు. వస్తాన్రా, చాలా దూరం పోవాలి. కోడలు పిల్లలు జాగ్రత్త నాయనా. వెళ్ళి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్ళిపోయింది. తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు. కానీ గొంతులోంచి మాట బయటికి రావటం లేదు. లేచి తల్లి దగ్గరికి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ చేతులు కాళ్ళు కదలటం లేదు. కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. బలంగా చేతుల్ని కాళ్ళని విదిలించాడు. స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు. నిద్రలో విసరగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకు వచ్చింది. వళ్ళంతా సన్నగా కంపిస్తోంది. చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థం కాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తుంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల పలచబడింది. లేచి కూర్చున్నాడు. తల విదిరించాడు.
కొంత స్పృహలోకి వచ్చాడు. తన తల్లి కనిపించటం, మాట్లాడడం అంతా కలలో జరిగిందన్నమాట. కానీ ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్ఫురణకొస్తోంది. తల్లి చనిపోయి 3 ఏళ్లయింది. ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు. కానీ ఎంతో భౌతికంగా జరిగినట్టుంది. ఆమె ఆత్మ వచ్చిందా? తనకలాంటి వాటి మీద నమ్మకం లేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కల్లోకి వచ్చింది. కానీ అదంతా కళ అంటే ఇంకా నమ్మకం కలగటం లేదు. అంత స్పష్టంగా జరిగింది. అరుగు దిగి వీధిలోకి వచ్చి చూశాడు. దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకుని నడుస్తూ వెళుతోంది. పరుగులాంటి నడకతో వెళ్ళి చూశాడు. అక్కడెవ్వరూ లేరు. ఇది కూడా భ్రమేనా? తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్ళు గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళనైనట్లు అనిపించింది. తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటిలో కరిగింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టు వృద్ధురాలవుతున్న తల్లిని తన దగ్గరుంచుకోవాల్సి వస్తుందని ఇన్నేళ్లు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా? లోకం దృష్టిలో కోడళ్ల కంటే కొడుకులు మంచివాళ్లుగా చలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడో కానీ బయటపడవు. తల్లిని ఎంత బాధ పెట్టాడు? దీనికి నిష్కృతి ఉంటుందా? మాధవరావు పక్కనే ఉన్న మరచెంబులోని నీళ్లు తాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్లీ పక్క మీదకు చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి. భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుపడి పక్క చుట్టుకుని వెళ్ళి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు. ఉదయాన్నే లేచి ముఖం కడుక్కుని హాల్లో కూర్చున్న మాధవరావుకి నరసింహులు కాఫీ తెచ్చిస్తూ, మనం రాజంపేటకు 10 గంటలకు బయలుదేరితే చాలు. 1 గంటకి రిజిస్ట్రార్ ఆఫీస్లో పని అయిపోతుంది. నువ్వు 2 గంటల బండికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నరసింహులు, నువ్వేమనుకోకుండా ఉంటే ఒక్క మాట. నేను ఈ మిగిలిన 4 ఎకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాపస్ ఇచ్చేస్తాను, నువ్వు కాదనుకో అన్నాడు మాధవరావు నెమ్మదిగా. నరసింహులు ఆశ్చర్యపోయి, సరే నీ ఇష్టం, నీ మాట కాదనలేను. తల్లి లాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవ, నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయావు. రాధమ్మతో మాటలు లేవు. మీ ఊరికి వచ్చేదే మానుకున్నావు. సేద్యం చేయలేకే కదా అమ్మావు. మరి ఇప్పుడు మిగిల్చుకుని ఏం చేస్తావు అన్నాడు. మా చెల్లెలికి కౌలుకిస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేరుతోనే బ్యాంకులో వేయమంటాను. నివ్వెరపోయిన నరసింహుల్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు. ఇంకో మాట, నువ్వు మరో 10,000 చేబదులుగా ఇవ్వు. ఇద్దరం రాజంపేట పోయి మా చెల్లెలికి, బావకు, పిల్లలకు మంచి బట్టలు తీసుకుని మా ఊరెళదాము అన్నాడు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.